జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగుండ గోరిగుత్తపల్లి మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్టీ కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కొరకు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి గాంధీ తాతతో కొట్లాడినటువంటి నెహ్రూ గారు, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి ఆమె ఈరోజు పేదల ప్రభుత్వ భూములు పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించి, అదే రకంగా ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి ఆ వాణిజ్య బ్యాంకుల ద్వారా పేదలకు రుణ సౌకర్యం కల్పించింది శ్రీమతి ఇందిరాగాంధీ కీర్తిశేషులు. అదేవిధంగా వారి కుమారుడు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకి ఓటు కల్పించి ఈరోజు మనం వాడుకునే సెల్లు కానీ కంప్యూటర్ కానీ నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి నాయకుడు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇద్దరు కూడా ఈ దేశ అంతకుల చేతిలో దేశం కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈరోజు నెహ్రూ క్యాబినెట్లో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి అనేకమైనటువంటి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు సమానమైనటువంటి హక్కును కల్పించాలి అని రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి, ఆ రాజ్యాంగం మార్చవలసిన అవసరం ఉన్నదని మోడీ, అమిత్ షా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళ యొక్క ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ దేశం కొరకు, స్వతంత్రం కొరకు పోరాటం చేసి ప్రాణాలు బలిగొన్నటువంటి త్యాగమూర్తుల గురించి, ఏదైతే యువతరానికి ఇప్పుడున్న సమాజానికి తెలియజేసే కొరకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మన వెంకటేశ్వరపల్లి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. సోదరులారా, మనమందరం కూడా భారతదేశంలో ఏం నడుస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చి ఒక సంస్కరణల కర్తకు ఈ యొక్క పదవి త్యాగం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారంగా ఇచ్చిన రాష్ట్రంగా, అదేవిధంగా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం ప్రజలకు తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు వారి ఆశయాలను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుకూలంగా ఈరోజు బీసీలకు 96 కులాలతో కలిగినటువంటి బడుగు బలహీన వర్గాల బీసీ కులస్తులకి చట్టబద్ధత కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మోడీ మాత్రం దానికి 42% రిజర్వేషన్కు దానికి ఒప్పుకోవడం లేదు, చేయడం లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కాడ 42% రిజర్వేషన్ కూడా కనీసము ఊసెత్తడం లేదు. 59 కులాలతో కలిగినటువంటి దళిత జాతికి, అది మాలా, మాదిగా, నేతగాని, డక్కలి, ఇతర కులస్తులు 59 మంది కులాలను 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి ఆ తీర్పును అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి వాళ్ళ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు రిజర్వేషన్ అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు రాష్ట్ర రైతాంగానికి 21,000 కోట్లు